సాయిబాబా వేసుకునే బట్టలు చూసుకుంటే ఎలా ఉంటాయంటే ఒక ముసల్మాన్ లాగా, ఒక పకీర్ లాగా అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా సప్తా మాలిక్ ఏక్ హై అనేవాడు. సాయిబాబా చూసుకుంటే అతను చనిపోయే వరకు ఎక్కడ ఉన్నాడు? ఒక మసీదులో ఉన్నాడు. మసీదులో ఉండే ప్రజలకు సమస్యలు తీర్చడం కావచ్చు, రోగాలు నయం చేయడం కావచ్చు, ఆ మసీదులోనే చేశాడు కాబట్టి సాయిబాబా ముస్లిం వ్యక్తి అని కొందరు అంటారు. మరికొందరు చూసుకుంటే సాయిబాబా ఎప్పుడు కూడా హిందూ టెంపుల్స్లోకి వచ్చి ఇస్లాం పద్ధతులు బోధించలేదు. మసీదులో ఉండి హిందూ పద్ధతులు బోధించేవాడు. దీపారాధన, తులసికోట, దుని అగ్నిని వెలిగించడం లాంటివి ఎక్కడ మసీదులోనే చేశాడు. ఇది మసీదు కాదు, ఇది ద్వారకామాయి అని పేరు మార్చాడు. ఈ మసీదు అదే ద్వారకామాయిలో చూసుకుంటే శ్రీకృష్ణ నవమి అండ్ శ్రీరామనవమి ఉత్సవాలు అక్కడనే జరిపించాడు. మనకెవరన్నా మంచి చేస్తే చూసుకుంటే వాళ్ళని దేవుళ్ళలాగా కొలుస్తాం, కానీ దేవుణ్ణి పూజిస్తాం, కానీ దేవుని మతాన్ని అయితే పూజించాం కదా. మన మతం గొప్పదే, ఓకే, పక్క మతాన్ని దూషించవద్దు కదా. సాయిబాబా గారు చూసుకుంటే ఈ భూమి మీదకి వచ్చింది కూడా అదే ఉద్దేశంతో, ఈ ముస్లిం హిందువుల గొడవలు జరగకుండా ఐక్యతను పెంచడానికి వచ్చాడు. సాయిబాబాను చూసుకుంటే ఏ మతం వారైనా, ఏ దేశం వారైనా మొక్కవచ్చు, ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలా అయినా, అది మీ ఇష్టం. దేవుని నమ్మాలా నమ్మకపోవాలా అనేది మీ ఇష్టం. అదే సాయిబాబా గారు ఎప్పుడు కూడా ఒక మాట అనేవారు, సప్తా మాలిక్ ఏక్ హై, అందరి దేవుళ్ళు ఒక్కటే, ఆ ఒక్క దేవుడే నేను. I am God. God is great. God is great. అని ఎప్పుడు కూడా చెప్పలేదు కదా. నేను హిందువుని, నేను ముస్లింని అని కూడా సాయిబాబా ఎప్పుడు కూడా చెప్పలేదు. ఒక మతం తక్కువది, ఒక మతం ఎక్కువది, కాబట్టి ఈ మతంలోకి మారండి, ఈ మతంలోకి మారితేనే మిమ్మల్ని నేను అనుగ్రహిస్తా, నా వరాలు కురిపిస్తా, మహిమలు చేస్తా, మాయలు చేస్తా, మీ రోగాలు పోగొడతా అని చెప్పలేదు కదా సాయిబాబా ఎప్పుడు కూడా. సో మతానికి ఇంపార్టెన్స్ ఇవ్వలే అక్కడ. సో సాయిబాబా అందరూ ఒక్కటే, దేవుళ్ళంతా మనుషులంతా ఒక్కటే అని చెప్పేవాడు, కానీ ఈ మతం గొప్పది, ఆ మతం గొప్పదని ఎప్పుడు కూడా సాయిబాబా చెప్పలేదు. సాయిబాబాను చూసుకుంటే చిన్నప్పుడు ఒక ముస్లిం వ్యక్తి, ఒక పకీర్ అయితే దత్తత తీసుకొని కొన్ని సంవత్సరాలు అయితే అతని దగ్గర ఉంచుకున్నాడు. తర్వాత చూసుకుంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక హిందూ వ్యక్తి దత్తత తీసుకున్నాడు. సో ఇలా ఇద్దరు అడాప్ట్ చేసుకోవడం వల్ల సాయిబాబాకు అటు హిందూ పద్ధతులు, అటు ముస్లిం పద్ధతులు రెండు కూడా తెలిసాయి. ఇటు ఖురాన్, భగవద్గీత, రామాయణం, సో వీటి మూడిటిపైన పట్ట అయితే సాయిబాబాకు పుష్కలంగా అయితే ఉంది. అంటే క్రిస్టియన్స్ మరి సాయిబాబాకు కొలలేదా ఏంటో నాకు తెలియదు, కానీ క్రిస్టియన్స్ గురించి అంత ఉండదు సినిమాల్లో కావచ్చు, బుక్స్లో కావచ్చు. నా రీసెర్చ్లో అయితే సాయిబాబా క్రిస్టియన్స్, సో వీళ్ళకు పెద్ద లింక్ ఏం లేదు. సో మరి చూడాలి. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే కామెంట్ చేయండి డెఫినెట్గా. సాయిబాబాని మనుషులు నమ్మాలంటే ఏం చేయాలి? మాయలు, మహిమలు, లీలలు చేయాల్సింది కదా. సో సాయిబాబా ఏం చేశాడంటే నీటితో దీపాలు వెలిగించడం, కాలు బొట్టున వేలు నుండి నీటిని రప్పించడం, నిప్పుని సృష్టించడం, రోగాల్ని నయం చేయడం, జనాలకి తెలిసేలా అయితే తన మహిమలైతే చూపెట్టాడు. సో అలా చూపెట్టడం వల్ల దేశంలోని ప్రజలందరూ వచ్చి సో మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇలా ఉన్నాయి, ఇలా ఉన్నాయి అని అనడం మొదలుపెట్టారు. అప్పుడు సాయిబాబా ఏం చేశారంటే, సో అందరి దేవుళ్ళు ఒక్కటే, సో మతం వల్ల విడిపోవద్దు, సో హిందూ ముస్లిం అని గొడవ పడకూడదు, సమాజంలో ఎలా బ్రతకాలి, పాపపుణ్యాలు అంటే ఏంటివి, సో అన్నీ అయితే బోధించాడు సాయిబాబా అయితే. నిజానికి సాయిబాబాని ప్రత్యక్షంగా చూసిన ప్రజెంట్ జనరేషన్లో ఎవరూ లేరు. సాయిబాబా కాలం నాటి వాళ్ళు ఎవరు కూడా బాబా గురించి రాయలేదు, పాటలు మాత్రమే పాడేవారు కొందరు. కానీ ఒక బాబా భక్తుడు సాయిబాబా గురించి రీసెర్చ్ చేశాడు, అతనే విబి కేర్. సో ఇతనైతే సాయిబాబా భక్తుడు, సో రీసెర్చ్ అయితే చేశాడు సాయిబాబా గురించి అయితే. సో ఈయన రీసెర్చ్లో ఏం తెలుస్తుందంటే మనకు, ఈ విబి కేర్ అనే వ్యక్తి సాయిబాబా బతికున్నప్పుడు ఎవరెవరితో మాట్లాడారు, ఏ ఊరికి తిరిగాడు అనేది ఎనాలిసిస్ చేసి అథాంటికల్ బుక్స్ని కూడా రీసెర్చ్ చేసి చివరగా ఎంతో కష్టపడి అయితే సాయిబాబా జన్మించింది మహారాష్ట్రలోని ఫర్బానా డిస్టిక్ పత్రి అనే గ్రామం అయితే కనిపెట్టాడు. సో ఆ గ్రామం పేరు అయితే పత్రి. సో అక్కడికి వెళ్ళేసరికి సాయిబాబా పుట్టిన ఇల్లు ఉంటుంది కదా, సో అదైతే మొత్తం పాడుబడిపోయితే ఒక ప్లేస్ అయితే అలా ఉంది. సో ఆ ప్లేస్ని కొని అయితే సాయిబాబా గుడి టెంపుల్ కట్టించాడు. సో ఆ టెంపుల్ పేరు అయితే ఇక్కడ ఇచ్చేస్తా, నాకు అంత గుర్తుకు లేదు, సో రీసెర్చ్ చేసే కదా. ఈ రీసెర్చ్ చూసుకుంటే నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే సాయిబాబా చనిపోయిన ఈ రీసెర్చ్ అనేది నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ, ఎందుకంటే సాయిబాబా గారు సమాధైన 60 సంవత్సరాల తర్వాత జరిగింది ఈ రీసెర్చ్. సో 60 సంవత్సరాల తర్వాత జరిగిన రీసెర్చే కాబట్టి నిజమయ్యే ఛాన్సెస్ ఎక్కువ. విబి కేర్ అనే వ్యక్తి రీసెర్చ్ చేసి ఒక బుక్ని అయితే రాశాడు. ఆ బుక్ అయితే అమెజాన్లో అయితే ఉంటుంది.
సో ఒక 200 లోపే ఉంటుంది. సో మీకు కావాలంటే లింక్ అయితే వదిలేస్తా. ఇది ప్రమోషన్ అయితే కాదు. సో లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఉంది. సో ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఇష్టం. బై బై. ఇప్పుడు వీబీ కేర్ అనే వ్యక్తి ఆ బుక్లో ఏం రాశాడంటే, సాయిబాబా షిరిడీకి ఎందుకు వచ్చాడు, ఎలా వచ్చాడు, వచ్చిన తర్వాత ఏం చేశాడు. ఇప్పుడు సాయిబాబా చూసుకుంటే షిరిడీకి వచ్చిన తర్వాత ఒక వేప చెట్టు కింద కూర్చొని అయితే కొన్ని రోజులు జ్ఞానముద్రికలో ఉండి తర్వాత అయితే భిక్షయాటన ప్రారంభించాడు. అలాగే బాయిజాబాయ్ అతనికైతే తన తమ్ముడిలాగా చూసుకొని అయితే రొట్టెలు అయితే ఇచ్చేది. ఇంకా ప్రజలు చూసుకుంటే సాయిబాబా దగ్గర ఏదో అతీతమైన శక్తులు ఉన్నాయి. సో ఆయన కొంచెం దేవుళ్ళలాగా అనిపించి సో అతని దగ్గరికి వెళ్ళడం, రోగాలు నయం చేసుకోవడం, చనిపోయే వారిని బ్రతికించడం. సో ఇలాంటి విషయాలన్నీ కూడా ఆ బుక్లో అయితే ఉంటాయి. ఇంకా ఇప్పుడు సినిమాలో చూసుకుంటే సాయిబాబా గురించి స్టోరీస్ అయితే ఉంటాయి కదా. ఇప్పుడు నాగార్జున గారి షిరిడి సాయి మూవీ ఉంటుంది కదా. సో అవి చాలా తక్కువ. అవి ఏంటంటే మేజర్ ఈవెంట్స్ని కవర్ చేసి మూవీ తీశారు. ఇంకా ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ అయితే ఆ బుక్లో అయితే ఉంటుంది. శ్రీ వీబీ కేర్ రాసిన బుక్లో అయితే. సాయిబాబా చూసుకుంటే ఇన్ని మహిమలు ఇంత గొప్ప పనులు చేసినా కానీ సాయిబాబా మీద కొన్ని ప్రశ్నలు అయితే ఎక్కువగా అయితే రేజ్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రశ్నలు ఏంటి, వాటి సమాధానాలు ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే సాయిబాబా దేవుడా కాదా, సాయిబాబా హిందువా ముస్లిమా అనేది నేను ఫస్ట్ చెప్పేసా. అది పక్కన పెడితే సాయిబాబా షిరిడిలో ఉండేవాడు కదా. ఆ షిరిడిలో ఒక ట్రస్ట్ అయితే ఉంటుంది. ఆ ట్రస్ట్కు వచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్తాయి, హిందువులకా ముస్లింలకా. ఇప్పుడు సాయిబాబా బొట్టు పెట్టుకోడు ఎప్పుడు కూడా. నేను హిందువునే, ఇప్పుడు ప్రజెంట్ అయితే బొట్టు పెట్టుకోలే. సో సాయిబాబా చూసుకుంటే అతనైతే ఎప్పుడు కూడా బొట్టు పెట్టుకోలేదు. ఎందుకు? సాయిబాబా చూసుకుంటే అన్ని శక్తులు ఉంటాయి. సో దేవుడి స్వరూపుడు కదా. మరి అతను ఎందుకు స్వాతంత్రం తేలేకపోయాడు? ఈ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే సాయిబాబా దేవుడా కాదా. మనకెవరైనా మంచి చేస్తే వాళ్ళని దేవుళ్ళలాగానే కొలుస్తాం కదా మనం. ఇప్పుడు సాయిబాబా చూసుకుంటే ఎవరికైనా మంచి చేశాడు, వాళ్ళు సాయిబాబాని చూసుకుంటే దేవుడిలాగా కొలిశారు. కానీ సాయిబాబా ఎప్పుడు కూడా నేనే దేవుడిని, అంతా నేనే, ఈ సృష్టి మొత్తానికి ఆది శక్తిని నేనే అని సాయిబాబా ఎప్పుడు కూడా చెప్పలేదు. సాయిబాబా నేను దేవుని దూతని, దేవుని సేవకుని చెప్పాడు అంతే. సాయిబాబా చూసుకుంటే ఎంతోమంది రోగాలు నయం చేశాడు. ఇంకా షిరిడీకి చూసుకుంటే కలరా వ్యాధి అయితే వచ్చింది ఒకానొక టైంలో అయితే. ఆ కలరా వ్యాధిని అయితే సాయిబాబా నయం చేశాడు. పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టించడం కావచ్చు, చావు నుండి బ్రతికించడం లాంటివి అయితే చేశాడు. తనకు వీలైనంత వరకు అయితే అందరికీ హెల్పే చేశాడు. ఎవరికి కూడా హాని అయితే కలిగించలేదు, ఎవరికి కూడా చంపలేదు కదా. సో సాయిబాబా చూసుకుంటే అన్ని మంచి పనులు చేశాడు. సో అతను ఫకీర్ అయితే ఏంటి, శ్రీకృష్ణుడు అయితే ఏంటి, అల్లా అయితే ఎవరైతే ఏంటి, సంబంధం లేదు కదా. సో మనకు మంచి చేస్తే దేవుడే. మీరు మొక్కడం మొక్కకపోవడం మీ ఇష్టం. అది డిపెండ్స్ ఆన్ యువర్ ఒపీనియన్ అంతే. సో మీ ఇష్టం అది. సో కొలిసే వాళ్ళని అయితే బాధ పెట్టకండి. సో ఒక హిందువు కొలుస్తాడు, అతను ఫకీర్ కదా, మీరు ఎందుకు కొలుస్తున్నారంటే అది వాళ్ళ ఇష్టం అండి. అది మీరు కొలవండి కొలకపోండి, అది మీ ఇష్టం. ఒకరిని కొలవద్దు, మీరు హిందువులు ఫకీర్ని ఎందుకు కొలుస్తున్నారు అనడం తప్పు అని నా ఒపీనియన్ అంతే. సో మీ ఒపీనియన్ డిఫరెంట్గా కామెంట్ చేయండి. నెంబర్ 2, షిరిడీకి వచ్చిన ఆదాయం ఎక్కడికి వెళ్తుంది, ఎవరికి ఖర్చు చేస్తున్నారు, హిందువులకా ముస్లింలకా. ఇప్పుడు షిరిడీకి వచ్చిన ఆదాయం చూసుకుంటే ఒక ట్రస్ట్ చేతిలో అయితే ఉంటుంది. ఒక ట్రస్ట్, షిరిడీ ట్రస్ట్ అయితే ఉంటుంది. సో ఆ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటే ప్రత్యేకంగా హిందువులకి ఇవ్వాలి, ముస్లింలకి ఇవ్వాలి అనేది లేదు. సో అందరికైతే సమానంగానే ఖర్చు పెడతారు. షిరిడీ బాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో చూసుకుంటే సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. వీటిలో భోజనాలు, వైద్యం, సహాయం, పేదలకు సహాయం చేయడం లాంటివి అయితే చేస్తారు. స్కూల్స్, కాలేజెస్ నిర్మించడం లాంటివి, వాటిని సరిగ్గా చూసుకోవడం, పేదలకు సహాయం అంటే ఆపదలో ఉన్న వాళ్ళకు సహాయం చేయడం, అన్నదాన కేంద్రాలు, ముసలి వాళ్ళకు అంటే వాళ్ళకు సంబంధించిన ఆశ్రమాలు. సో ఇలాంటివన్నీ సేవా కార్యక్రమం అయితే చేస్తారు ఆ ఇన్కమ్ అయితే. నెంబర్ 3, సాయిబాబా బొట్టు పెట్టుకోడు ఎందుకు. ఇప్పుడు సాయిబాబా చూసుకుంటే ఒకవేళ బొట్టు పెట్టుకున్నాడు అనుకోండి, హిందువులు మా దేవుడే అని అనుకుంటారు, ముస్లింలు మా దేవుడు కాదు, బొట్టు పెట్టుకున్నాడు కాబట్టి హిందువుల దేవుడే అని. సో మళ్ళీ గొడవలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి సో సాయిబాబాకు ఫ్యూచర్ ఏంటో ముందే తెలుసు కాబట్టి బొట్టు అయితే పెట్టుకోలేదు. ఇప్పుడు భూమి పుట్టినప్పుడు బొట్టు పెట్టుకుని అందరూ పుట్టలేదు కదా. సో భూమి పుట్టిన తర్వాత కొందరు మనుషులు పుట్టారు, ఆడ మగ, వాళ్ళ ద్వారా అయితే మనుషులు అయితే పుట్టారు కదా. సో వాళ్ళు అప్పుడే బొట్టు పెట్టుకొని గాజులు వేసుకొని బట్టలు వేసుకొని అయితే పుట్టలేదు కదా. సో అందుకే బొట్టు పెట్టుకోలేదు అని అయితే నేను అనుకుంటున్నాను. ఇది జస్ట్ నా ఎజంప్షన్ మాత్రమే, నా ఒపీనియన్ మాత్రమే. సో మీకు దీనికి ఏమైనా పర్ఫెక్ట్ రీజన్ తెలిస్తే డెఫినెట్గా కామెంట్ చేయండి. నెంబర్ 4, సాయిబాబా చూసుకుంటే ఇన్ని మహిమలు, ఇన్ని శక్తులు, ఆయన దేవుడే అయినప్పుడు మన దేశానికి స్వాతంత్రం ఎందుకు తేలేదు అని కొందరైతే అనుకోవచ్చు. సో వాళ్ళకి ఏంటంటే సమాధానం, ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, గోపాల గోపాల, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు,
నేను ఆపాలనుకుంటే కురుక్షేత్రమైన ఆపేవాడిని, బట్ ఈ యుద్ధం నీది, నువ్వు చేయవలసింది అంటాడు కదా. అంటే స్వాతంత్రం మనది, మనం తెచ్చుకోవాలి, అంతే కదా. అయినా సాయిబాబా చూసుకుంటే 1918లో చనిపోయారు, అదే సమాధి అయితే అయ్యారు. 1918 అక్టోబర్ 15 అయితే దసరా నాడు సమాధి అయ్యారు సాయిబాబా చూసుకుంటే. సో మనకు స్వాతంత్రం చూసుకుంటే 1947లో వచ్చింది. సో అంతకు ముందే అదే సమాధి అయ్యాడు కాబట్టి సో స్వాతంత్రం అయితే తేలేకపోయాడు. సాయిబాబా చూసుకుంటే తాను భూమి మీదకి వచ్చిన రీజన్ అది కాదు కదా, ముస్లింల హిందువుల ఐక్యత పెంచడం కోసమే వచ్చాడు. స్వాతంత్రం తెచ్చి దేశాన్ని అభివృద్ధి చేసి వాళ్ళని కాదు కదా. ఒకవేళ నిజంగా సాయిబాబా ఇప్పటివరకు బతికి ఉన్నా కానీ నాకు ఆ మాయలు చెయ్యి, ఈ మాయలు చెయ్యి, నువ్వు ఇది చూపిస్తావాట, అది చూపిస్తావాట కదా అని విసిగిస్తారు. మా ఇంట్లో సమస్య పరిష్కరించు, మా అబ్బాయి కుష్ఠరోగం వచ్చింది తగ్గించు, ఈ గొడవ తప్పితే జ్ఞాన మార్గంలోకి రావట్లేదు. షిరిడి సాయి కూడా విసుకొచ్చేసింది. అందుకే మన మధ్యలో లేకుండా అయితే సాయిబాబా గారు అయితే సమాధి అయితే అయ్యారు. సాయిబాబాను చూసుకుంటే కొందరు హిందువులు ఏమంటున్నారంటే సాయిబాబా అసలు దేవుడే కాదు, ఒక ఫకీర్ వ్యక్తి, ఆయన ఎందుకు పూజిస్తున్నారు, ఆయన ఎందుకు రాముడి విగ్రహం పక్కన పెడుతున్నారు అని. సో విగ్రహాలు అయితే తీసేయడం లాంటివి అయితే చేస్తున్నారు. మీరు ఈ మధ్య న్యూస్లో కూడా చూశారు, ఒక 2 months బ్యాక్ అనుకుంటా. సో మీరు సాయిబాబాని నమ్ముతారా నమ్మరా అనేది మీ ఇష్టం. మన ఇండియాలో చూసుకుంటే చాలామంది దేవుళ్ళు అయితే ఉన్నారు. సో మీరు ఏ దేవుడిని ఇష్టపడతారో, ఏ దేవునికి మహిమలు ఉంటాయో సో మీ ఇష్టం అది. మీరు ఏ దేవుడినైనా పూజించండి, అది సాయిబాబా అయినా, కృష్ణుడైనా, అల్లా అయినా, జీసస్ అయినా. బట్ మతం మారండి, దేవుణ్ణి కొలవండి, ఈ దేవుణ్ణి కొలవండి అని అయితే బలవంతం చేయకండి. సో దేవుళ్ళని ఏ దేవుడికి మారినా కానీ మహిమలు వెంటనే చూపించడు కదా. సో వాళ్ళు దేవుళ్ళు లేరని కాదు, సో వాళ్ళు చూపిస్తారు. సో సప్తమాలిక్ ఏకే కదా, అందరి దేవుళ్ళు ఒకటే అయినప్పుడు ఏ దేవుడినైనా పూజించవచ్చు, పూజించకపోవచ్చు, అది మన ఇష్టం. సో మత మార్పిడి చేయకుండా అయితే ఉంటే బాగుంటుంది. సో అంతే మరి ఇవాళ వీడియో. ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నా, బాబా సిరీస్ అనేది అయితే. ఇది అందులో పార్ట్ 1, పార్ట్ 2 అయితే పుట్టపర్తి సాయిబాబా గురించి వస్తుంది. తర్వాత చూసుకుంటే ఫేక్ బాబాస్ గురించి వస్తాయి వీడియోస్. నేను ఫేక్ పాస్టర్స్ గురించి వీడియో చేసినప్పుడు చాలామంది అయితే ఫేక్ బాబాస్ గురించి కూడా వీడియో చేయి బ్రో, బాగుంది కంటెంట్ అని అయితే అన్నారు కదా. సో వాళ్ళకి ఇది సమర్పిస్తున్నాను. సో మీరు ఈ జనవరిలో అయితే పక్కా వస్తాయి ఫేక్ బాబాస్ గురించి అయితే. నెక్స్ట్ వీడియో అయితే పుట్టపర్తి సాయిబాబా గురించి అయితే ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే ఫేక్ బాబాస్ గురించి అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది. సో మరి వెయిట్ చేయండి. అంతే మరి వాళ్ళ వీడియో. బాయ్ బాయ్.